ఆయన బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో ఇంగ్లీష్ సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇంగ్లీష్ గ్రామర్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద 3 పుస్తకాలు రాసి సుమారు 100 వీడియోలు ఇదే విషయాల మీద, అంటే గ్రామర్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద యూట్యూబ్ లో అప్లోడ్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 20 వరకు మంచి లెక్చర్స్ ఇచ్చి ఒక 150 ఆర్టికల్స్ ని ప్రముఖ వార్తాపత్రికలలో ప్రచురించి ఆయన గవర్నమెంట్ చేత బెస్ట్ టీచర్ అవార్డుని పొంది ఈ రోజున అనేక వేల మందికి తను తన ఇంట్లో నుంచి ఇంగ్లీష్ మీద స్టూడెంట్స్కి మంచి కోరికని కలగజేస్తూ ఉత్సాహంగా 61 ఏళ్ళు నిండిన ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆయన ఆల్వేస్ స్వీట్ 16తో బతకటం. ప్రధానంగా టీచర్కి ఉన్న ఒక అదృష్టం ఏంటంటేనండి, ఎప్పుడూ కూడా యంగ్ బ్లడ్తోనే బతుకుతారు. అది టీచర్కి ఉన్న అదృష్టం. అది ఆ అదృష్టాన్ని ఆయన పొందుతున్నారు. వారితో కలిసి నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కన్సల్టెంట్గా పనిచేసే రోజుల్లో వారిని స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఫర్ ఇంగ్లీష్గా గుర్తించి డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఆ రోజున ఉన్న 13 జిల్లాల్లో ఇంగ్లీషు సబ్జెక్టుని డెవలప్ చేయడానికి వారు విశేష కృషి చేశారు. ఆ పరిచయంతో వారిని అడిగితే తక్షణం అంగీకరించి ఈరోజు మనకు ఒక 40 నిమిషాల సేపు, అంటే మొత్తం ఒకే తరగతి చెప్పడం సాధ్యపడదు కాబట్టి ఇవాళ సగం, వచ్చే వారం సగం మనకి ప్రజెంట్ చేస్తారు. రెండోది, అసలు ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టానంటే, మీ ఎవరికన్నా గుర్తుందో లేదో, సరళ గారు అనే ఒక ఇంగ్లీష్ టీచర్ గారు వారి యొక్క అతిథి ఉపన్యాసంలో ఉండగా కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్ మీద మాకు కావాలని అడిగారు. అందుకోసం అని చెప్పి నేను వారిని ఈరోజు ప్రధానంగా ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్, అది కూడా ఇవాళ 2 భాగాలు చేయండి మాస్టారు, పూర్తిగా వద్దు. పిల్లలకి లేదా మనలాంటి వాళ్ళకి దాని మీద కోరిక కలగాలి. అంటే మనం అనుకోవచ్చు ఇవాళ ఒక 20 మందే కదా వింటోంది అని. ఇది యూట్యూబ్లోకి వచ్చి ఆ యూట్యూబ్ని స్కూళ్లలో డిస్ప్లే చేస్తారు అని బాగా ఈ మిషన్ ఆలివ్ 10th క్లాస్ ప్రచారం చేసుకుంటుంది. స్కూళ్లలో డిస్ప్లే చేయడానికి ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం పూట మన రిలీజ్ అయినటువంటి వాటిని చూపిస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మాస్టర్ని ఇంగ్లీష్ మీద ప్రధానంగా ఫోకస్ చేయమని, అది కూడా గ్రామర్ మీద ఫోకస్ చేయమని అర్థిస్తే వారు అంగీకరించారు. ఓవర్ టు తుళ్ళూరి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ తుళ్ళూరి వెంకటేశ్వరరావు గారు. Thank you, sir. Thank you for your kind introduction. Good evening, everyone. And I have just been introduced to you. Even then, it's my honorable duty to introduce myself. I am Dr. T. Venkateshwarlu, working as a school assistant at the Municipal High School, Bapatla. And I am proud to say that I have attained 39 years of experience in teaching. And I always feel pleasure to share my knowledge with the students like you. And in today's session, I'm going to be your English teacher. And I must thank you all for your active participation. And for the sake of the convenience of understanding of most of the participants, I would like to switch over to our mother tongue and explain the things in detail. 10th class public examinations రాయబోయే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరియు జనరల్ కమ్యూనికేషన్ కూడా ఉపయోగపడేటువంటి టాపిక్స్ దృష్టిలో పెట్టుకొని నేను మొదటిగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో యాక్చువల్గా 20 మార్క్స్కి గ్రామర్ ఉన్నది. ఆ 20 మార్క్స్లో ఒక 10 మార్క్స్ ఈ సెషన్లో కంప్లీట్ చేస్తాను. వాటిలో మొదటిగా గివింగ్ అడ్వైస్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ 2 మార్క్స్. 2 మార్కులకి కేటాయించబడినటువంటి గివింగ్ అడ్వైస్. మన ఎదుటి వారికి సలహా ఇవ్వాలంటే నిత్య జీవితంలో ఎదుటి వారికి సలహా రూపంలోనే చెప్పాలి.
ఆ సలహా అనేది మనం సిట్ డౌన్ అన్నాం అనుకోండి, ఏదో ఆర్డర్ చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా యూ షుడ్ సిట్ డౌన్ అని అంటే మనం అడ్వైస్ చేసినట్టుగా ఉంటుంది. డోంట్ కమ్ లేట్ అన్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళని ఆర్డర్ చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా యూ షుడ్ నాట్ కమ్ లేట్ అని చెప్తే అది కొంత పొలైట్ గా ఉంటుంది. ఇలాంటి పొలైట్ ఎక్స్ప్రెషన్ తోటి మనం ఎదుటి వారికి అడ్వైస్ చేయడానికి సంబంధించిన ఒక టాపిక్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ విల్ షో యూ ఆన్ ద ఐఎఫ్పి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నది. ఎగ్జామ్స్ లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ వర్కింగ్ హార్డ్, అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న క్వశ్చన్ లో నుంచే మనం ఆన్సర్ని ఎలా రాబట్టాలి అంటే, ఈజీగా ఒక 5 minutes దీనికి కేటాయిస్తున్నా 2 marks 2 marks వస్తాయి అన్నమాట, మీరు శ్రద్ధగా వింటే. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ ముందు మ్యాటర్ ఎంత ఉన్నా చివరికి చెప్పే అడ్వైజ్ యువర్ ఫ్రెండ్, అడ్వైజ్ యువర్ అంకుల్, అడ్వైజ్ యువర్ ఆంట్, అడ్వైజ్ యువర్ కజిన్, అడ్వైజ్ యువర్ బ్రదర్ టు డూ సంథింగ్ అని ఉంటుంది. ఆ 2 తర్వాత మ్యాటరే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 2 దగ్గర మనం కట్ చేస్తే అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు తర్వాత ఏమన్నది కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని. ఆ మ్యాటర్నే మెయిన్ మ్యాటర్ గా తీసుకొని దానికి ముందు 2 పదాలను ప్రీఫిక్స్ చేస్తే చాలు. యూ షుడ్ అనే పదాలను ప్రీఫిక్స్ చేసి ఆ మ్యాటర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాలి. యూ షుడ్. ఈ 2 పదాలను మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని రాస్తే ఎగ్జామ్స్ లో 2 మార్కులు వస్తాయి. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. యూ షుడ్ బదులుగా యూ హ్యాడ్ బెటర్ ఉపయోగించవచ్చు. యూ హ్యాడ్ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అనొచ్చు. లేదా ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ అని కూడా చెప్పి అక్కడున్న మ్యాటర్ చెప్పొచ్చు. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అలా చెప్పొచ్చు. ఇట్స్ టైమ్ యూ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్టడీస్ ఇలా కూడా చెప్పొచ్చు. ఇన్ని రకాలు ఎగ్జామ్స్ లో రాయడం కొంచెం టఫ్ గా ఉంటుంది కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్, ఆర్డినరీ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి సైతం బ్రహ్మాండంగా నేను రాశాను అన్న కాన్ఫిడెన్స్ రావాలంటే యూ షుడ్ ఆ 2 పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ షుడ్ అనేటువంటి ఈ పదం ఆక్సిలరీ వర్బ్ అన్నమాట. అది నా యొక్క ఫేవరెట్ ఆక్సిలరీ. ఎందుకంటే ఎదుటి వారికి సలహా ఇవ్వడానికి ఉపయోగిస్తా, ఎదుటి వారి దగ్గర నుంచి సలహా తీసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు కలెక్ట్ డొనేషన్స్ ఫర్ ద పూర్. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు కలెక్ట్ డొనేషన్స్ ఫర్ ద పూర్. దీంట్లో ఈ 2 వరకు మనం కట్ చేయాలి. ఈ 2 తర్వాత ఉన్న మ్యాటర్ యూ షుడ్ కలెక్ట్ డొనేషన్స్ ఫర్ ద పూర్. యూ షుడ్ అని ఆ తర్వాత అంతా యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలండి. ఆ తర్వాత ఇంకో సందర్భంలో అడ్వైజ్ యువర్ ఫ్రెండ్స్ టు ప్లాంట్ ట్రీస్ ఇన్ లార్జ్ స్కేల్. మన ఎన్వైరన్మెంట్ దృష్టిలో పెట్టుకొని ముందు ఒక 2-3 లైన్లు కూడా ఉండొచ్చు. ముందు ఏమున్నా అడ్వైజ్ ఏం చేయమంటున్నాడు ఆలోచించాలి. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు ప్లాంట్ ట్రీస్ ఇన్ లార్జ్ స్కేల్. ఈ 2 దగ్గర కట్ చేస్తే ఆ 2 తర్వాత ఉన్న మ్యాటర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్. దానికి ముందు 2 పదాలు యూ షుడ్. యూ షుడ్ ప్లాంట్ ట్రీస్ ఇన్ లార్జ్ స్కేల్. అలాగే అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు యూజ్ ఎ హెల్మెట్ వైల్ రైడింగ్ ఎ బైక్. ఇక్కడ కూడా 2 దగ్గర కట్ చేయాలి. యువర్ ఫ్రెండ్ ఈజ్ రైడింగ్ ఎ బైక్ వితౌట్ వేరింగ్ ఎ హెల్మెట్ ఆల్ ద టైమ్. అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ టు వేర్ ఎ హెల్మెట్ వైల్ రైడింగ్ ద బైక్ అన్నప్పుడు 2 తర్వాత ఏమన్నది యూజ్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ బైక్. దానికి ముందు యూ షుడ్ ఆ 2 పదాలు మనకు ఫేవరెట్ అనుకుంటే చాలు. మన సొంతగా ఉదయం నుంచి సాయంత్రం లోపు చాలా మందికి సలహాలు, ఉచిత సలహాలు ఇవ్వచ్చు. యూ షుడ్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. యూ షుడ్ స్పేర్ సమ్ టైమ్ ఫర్ స్టడీస్. యూ షుడ్ ప్లే ఎవ్రీ మార్నింగ్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్. యూ షుడ్ డూ యువర్ బెస్ట్. యూ షుడ్. ఆ 2 పదాలు మనకు 2 మార్కులు తెచ్చి పెడుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కప్పుడు నెగటివ్ గా మనం సలహా ఇస్తూ ఉంటాం.
Advise your friend not to watch late night movies. లేట్ నైట్ మూవీస్ చూసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేయొద్దు అని సలహా ఇచ్చినప్పుడు నాట్ టు తర్వాత ఓన్లీ టూ తీసేయాలి, ఈ నాట్ వరకు ఉంచాలి. నాట్ టూలో టూ వరకు డిలీట్ చేసి యూ షుడ్ మామూలుగా ఉపయోగించాలి ముందు, తర్వాత నెగటివ్ గా చెప్తున్నాం కాబట్టి యూ షుడ్ నాట్ వాచ్ లేట్ నైట్ మూవీస్. అదే చూడాలంటే యూ షుడ్ వాచ్, చూడవద్దు యూ షుడ్ నాట్. మనం నెగటివ్ గా ఎదుటి వారికి సలహా ఇస్తున్నాం, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని. నువ్వు అలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నావు, ఉపయోగించకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ వల్గర్ లాంగ్వేజ్, యూ షుడ్ నాట్ టీజ్ గర్ల్స్, యూ షుడ్ నాట్ ట్రబుల్ ఎనీబడి, యూ షుడ్ నాట్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దట్. నెగటివ్ గా చెప్పేటప్పుడు యూ షుడ్ నాట్ అనాలి. అలాగే ఇంకొక నెగటివ్ కానోటేషన్, అడ్వైజ్ యువర్ ఫ్రెండ్ నాట్ టు వేస్ట్ హిస్ మనీ. డబ్బు వృధాగా వేస్ట్ చేసేటువంటి వారికి డబ్బు వేస్ట్ చేయొద్దు అని చెప్పాలి. ఈ నాట్ తర్వాత ఉన్న టూని డిలీట్ చేసి యూ షుడ్ కామన్ గా ఉపయోగించాలి. యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ అనాలి. కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఇచ్చాడు. యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ హిజ్ మనీ, అడ్వైజ్ హిమ్ నాట్ టు వేస్ట్ హిజ్ మనీ అని అక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా యూ షుడ్ నాట్ వేస్ట్ హిజ్ మనీ అంటే ఎవరి మనీ నువ్వు వేస్ట్ చేయకూడదు కాదు, యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ అన్నట్టుగా ఈ హిజ్ దగ్గర యువర్ కూడా రాయాలండి. యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ. సో దీంతో క్లియర్. టు గివ్ అడ్వైస్ టు సంబడి and if you want to suggest somebody, you should follow certain things. You should use at the beginning, you should do something, you should not do something. You should attend the session without fail. ఇలా ఎదుటి వారికి సలహా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. And this is in brief about the usage of giving advice. సలహా ఇవ్వటము అనే విషయంలో ఈ పాయింట్స్ ఒక్కటి ఫాలో అయితే చాలు, మీకు 2 మార్క్స్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ యూసేజ్ ఆఫ్ వుడ్ అండ్ యూజ్ టు. ఇది 10th క్లాస్ వాళ్ళకి కొత్తగా లాస్ట్ ఇయరే ఈ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేశారు. 39 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను, ఇంతవరకు ఎప్పుడు ఈ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేయలేదు. తొలిసారిగా లాస్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేశారు. వుడ్, యూజ్ టు, ఈ రెండు కూడా పాస్ట్ హ్యాబిట్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం. చాలా మంది ఇంగ్లీష్ టీచర్స్ కూడా ఇది ఒక పెద్ద సమస్యగా భావిస్తున్నారు, ఏది ఎక్కడైనా ఉపయోగించవచ్చు అన్నట్టుగా. కానీ వుడ్, యూజ్ టు ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా కొంత డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు నేను చెప్పే మాటలు విన్న వాళ్ళు ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు, స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా. వుడ్, యూజ్ టు. వుడ్ పాస్ట్ హ్యాబిట్ తెలియజేయడానికి, యూజ్ టు పాస్ట్ హ్యాబిట్ తెలియజేయడానికి. ఒకే ఒక ఎగ్జాంపుల్లోనే రెండు ఆ డిఫరెన్స్ చూపిస్తాను. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు సినిమాలు చూసేవాడిని అంటానికి, వెన్ ఐ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ ఐ యూజ్ టు వాచ్ ఫిల్మ్స్, ఐ యూజ్ టు విజిట్ ద లైబ్రరీ విజిట్ చేసేవాడిని. వెన్ ఐ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ ఐ యూజ్ టు విజిట్ ద లైబ్రరీ. ఇది పాస్ట్ హ్యాబిట్ తెలియజేయడానికి యూజ్ టు ఉపయోగించాం, ఐ యూజ్ టు. అలా కాకుండా దాంట్లోనే కొద్దిపాటి వేరియేషన్. వెన్ ఐ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ ఐ వుడ్ విజిట్ ద లైబ్రరీ ఆన్ సండేస్, ఐ వుడ్ విజిట్ ద లైబ్రరీ ఆన్ సండేస్. ఇక్కడ ఆన్ సండేస్ అన్నప్పుడు స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉన్నది. అక్కడ రెండు పాస్ట్ హ్యాబిట్లే, కానీ ఆన్ సండేస్, ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్, ఆల్వేస్, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఫ్రీక్వెంట్లీ ఇలాంటి పదాలు ఉపయోగించాను అంటే స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అక్కడ ఉన్నట్టు, యాక్షన్ రిపీట్ అవుతున్నట్టు. యాక్షన్ రిపీట్ అవ్వి స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉంటే వుడ్ ఉపయోగించాలి, లేకపోతే వుడ్ ఉపయోగించిన అవసరం లేదు. వుడ్ స్థానంలో యూజ్ టు ఉపయోగించాలి. మరొకటి ఏమిటంటే ఇక్కడ యాక్షన్ వర్బ్, స్టేటివ్ వర్బ్ రెండు రకాలు ఉన్నాయి. యాక్షన్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్. వుడ్ విషయంలో
ఓన్లీ యాక్షన్ వర్బ్స్ మాత్రమే ఉపయోగించాలి. అక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో వుడ్ ఉపయోగించాలంటే యాక్షన్ వర్బ్ ఉంటేనే వుడ్ ఉపయోగించాలి ఈ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ తో పాటుగా. మరి యూజ్ టు విషయంలో యాక్టివ్ వర్బ్స్ మరియు స్టేటివ్ వర్బ్స్ కూడా. స్టేటివ్ వర్బ్స్ అంటే ఒక స్టేట్ ని తెలియజేస్తాయి, ఒక కండిషన్ తెలియజేస్తాయి. అంటే ఆల్ బి ఫార్మ్స్ అన్ని స్టేటివ్ వర్బ్సే, హ్యావ్ ఫార్మ్స్ అన్ని స్టేటివ్ వర్బ్సే, వర్బ్స్ ఆఫ్ పొజిషన్ స్టేటివ్ వర్బ్సే, వర్బ్స్ ఆఫ్ మైండ్ స్టేటివ్ వర్బ్స్, వర్బ్స్ ఆఫ్ 5 సెన్సెస్ స్టేటివ్ వర్బ్స్. ఇవన్నీ వచ్చాయంటే ఖచ్చితంగా యూస్ టు ఉపయోగించాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా వివరిస్తాను ఎక్కడ వుడ్ ఎక్కడ యూజ్ టు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. ఇక్కడ దీంట్లో స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ తెలియజేసే ఓన్లీ ఆన్ మ్యాంగోస్. ఓన్లీ ఆన్ మ్యాంగోస్ అని ఉంది. ఓన్లీ ఆన్ మ్యాంగోస్ అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నట్టు. స్పెసిఫిక్ గా చెప్పాము అంటే వుడ్ ఉపయోగించాలి, బ్రాకెట్ లో పెట్టాను గుర్తు కోసం. స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉందంటే వుడ్ ఉపయోగించాలి. మరి ఎక్కడ వుడ్ ఉపయోగించాల్సింది అంటే డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెంట్. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ తర్వాత ఉండే మెయిన్ వర్బ్ దగ్గర ఆ పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ స్థానంలో వుడ్ ప్లస్ V1 యూజ్ టు ప్లస్ V1 ఆలోచించాలి. ఈ స్పెండ్ దగ్గర వుడ్ స్పెండ్ ఇక్కడ ఎప్పుడు పాస్ట్ టెన్స్ లోనే ఉంటది. ఆ పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ ని ప్రెజెంట్ టెన్స్ లోకి మార్చుకోవడం రావాలి. ఆ పాస్ట్ టెన్స్ లో ఉన్న వర్బ్ ని ప్రెజెంట్ టెన్స్ లో మార్చుకోలేకపోతే మళ్ళా ఇక్కడ మార్క్స్ పోయినట్టే. ఇవి కూడా 2 క్వశ్చన్లు ఇస్తారు, 2 మార్కులు ఉంటాయి. ఐ వుడ్ స్పెండ్, ఐ స్పెంట్ బదులుగా ఐ వుడ్ స్పెండ్ అని చెప్పాలి. మొత్తం సెంటెన్స్ మొత్తం రాయాలి. డ్యూరింగ్ సమ్మర్ ఐ వుడ్ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. ఐ వుడ్ స్పెండ్ మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. తర్వాత సెంటెన్స్ చూడండి. When I was young, I rode a bicycle to my office. When I was young, I rode a bicycle to my office. ఇక్కడ రోడ్ అనేది పాస్ట్ టెన్స్. రైడ్, రోడ్, రిడన్. రైడ్, రోడ్, రిడన్. ఇక్కడ ఇది స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అంటే ఏం లేదు, ఓన్లీ పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది. కాబట్టి రోడ్ దగ్గర యూజ్ టు రైడ్, యూజ్ టు రైడ్. See another example. I visited my grandma on weekends when I was a kid. When I was a kid అంటేనే పాస్ట్ హ్యాబిట్ తెలియజేస్తున్నారు. మరి దీంట్లో మనకి ఆన్ వీకెండ్స్ అన్నటువంటిది స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ తెలియజేస్తుంది. ఆన్ వీకెండ్స్, ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్, ఆన్ సండేస్, నౌ అండ్ దెన్, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఫ్రీక్వెంట్లీ. ఇవి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఆ పదాలు కనపడ్డాయి అంటే స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ వుడ్ ప్లస్ V1 రావాలి అక్కడ పాస్ట్ టెన్స్ స్థానంలో. ఐ విజిటెడ్ మై గ్రాండ్మా ఆన్ వీకెండ్స్. ఐ విజిటెడ్ ఇక్కడ పాస్ట్ టెన్స్, ఈ పాస్ట్ టెన్స్ స్థానంలో మనకి స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి వుడ్ ప్లస్ V1 వుడ్ విజిట్. ఐ వుడ్ విజిట్. I would visit my grandma. 30 years ago, most women were housewives. 30 years ago, most women were housewives. ఇక్కడ పాస్ట్ హ్యాబిట్ తెలియజేస్తుంది. దీంట్లో మెయిన్ వర్బ్ వరగానే ఇచ్చాడు. వర అనేది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ బి ఫామ్ ఉందంటే అది స్టేటివ్ వర్బ్ గా భావించాలి. స్టేటివ్ వర్బ్ ఉందంటే అక్కడ యూజ్ టు రావాలి. దీనికి ప్రజెంట్ ఫామ్ ఏంటంటే బి అనేది ప్రజెంట్ ఫామ్. యూజ్ టు బి. వాజు లేదా వర్ కనపడింది అంటే అక్కడ యూజ్ టు బి అనేది ఖచ్చితంగా దీని స్థానంలో రావాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు టఫ్ గా ఫీల్ అవుతారు చాలా మంది. 30 years ago, most women were
దగ్గర most women used to be housewives. Each time I called, he came immediately. ఈ సెంటెన్స్ లో కూడా ఇది అన్ని పాస్ట్ హ్యాబిట్స్ కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అని చూడండి. ఈచ్ టైం ఐ కాల్డ్, పిలిచిన ప్రతిసారి అంటే యాక్షన్ రిపీట్ అవుతుంది అన్నమాట. స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉన్నదన్నమాట. ఇలా ఉంది అంటే అక్కడ వుడ్ రావాలి. ఈ పాస్ట్ టెన్స్ కేమ్ స్థానంలో వుడ్ ప్లస్ V1 వుడ్ కమ్. He would come immediately. When I was a student, I believed everybody. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు అందరూ నమ్మేవాడిని. I believed everybody. ఇక్కడ బిలీవ్డ్ మనసుకు సంబంధించిన వర్బ్స్ అన్ని స్టేటివ్ వర్బ్స్. కలిగి ఉండటాన్ని అర్థాన్ని ఇచ్చే వర్బ్స్ అన్ని స్టేటివ్ వర్బ్స్. 5 సెన్స్ కి సంబంధించిన వర్బ్స్ అన్ని స్టేటివ్ వర్బ్స్. ఆ స్టేటివ్ వర్బ్ కనపడిందంటే యూజ్డ్ టు. యాక్షన్ వర్బ్ కి స్టేటివ్ వర్బ్ కి ఇంకా చెప్పాలంటే యూజ్ టు అనేది మన ఫేవరెట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే యాక్షన్ వర్బ్స్ కి స్టేటివ్ వర్బ్స్ కి ఉపయోగించేది యూజ్ టునే. ఓన్లీ లిమిటెడ్ కానోటేషన్స్ లో మాత్రమే వుడ్ ఉపయోగిస్తాము. వుడ్ ఎక్కడ ఉపయోగిస్తాము అని అంటే స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. కొన్ని క్లూస్ చెప్పా. ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్, ఆన్ సండేస్, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అంటే అది స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. అక్కడ వుడ్. ఇక్కడ when I was a student I believed everybody. ఇక్కడ used to రావాలి. used to believe. used to అయినా వుడ్ అయినా దాని తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. అక్కడ ఇచ్చిన వర్బ్ యొక్క మొదటి రూపం రాకపోతే కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేము. ఇవి ఎగ్జామ్స్ లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్కులు. దిస్ ఈస్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ టాపిక్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ నౌన్ మోడిఫైయర్స్. ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాపిక్. నౌన్ మోడిఫైయర్స్. నౌన్ మోడిఫై చేసేది అని. నౌన్ మోడిఫై చేసేదాన్ని నౌన్ కొంచెం అర్థం వచ్చేది అని. నౌన్ మోడిఫై చేయటం అంటే నౌన్ క్వాలిఫై చేయటం. నౌన్ క్వాలిఫై చేసేది ఏమిటి అసలు జనరల్ గా అంటే యాడ్జెక్టివ్. ఒకే సెంటెన్స్ లో నంబర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు మరి ఏ ఆబ్జెక్టివ్ ముందు ఉపయోగించాలి, ఏ ఆబ్జెక్టివ్ తర్వాత ఉపయోగించాలి, ఆ ఆర్డర్ మనకి ముందు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటేనే మనం తప్పు లేకుండా మనం పెట్టగలం. ఇక్కడ I just given you the order of adjectives, the right order of adjectives. మొదటగా నంబర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఒకే సెంటెన్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే డిటర్మినర్ అంటే ఏ, యాన్, ది, దిస్, దట్, ఇలాంటి దీస్, దోస్, ఇలాంటివి డిటర్మినర్స్ అంటారు. అంటే అన్ని యాడ్జెక్టివ్సే వీటిని డిటర్మినర్స్ అంటారు. అవి ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. తర్వాత క్వాంటిటీ అంటే సమ్, ఫ్యూ, ఇలా కొంత క్వాంటిటీని తెలియజేసేది. తర్వాత క్వాలిటీ బ్యూటిఫుల్, నైస్, బ్రేవ్, ఇలా మన ఒపీనియన్ తెలియజేసేటువంటిది అనమాట క్వాలిటీ అంటే. తర్వాత సైజ్, దాని సైజు బిగ్గా, స్మాలా అలా చెప్పేటప్పుడు. ఏజ్, ఓల్డా, యంగా చెప్పేటప్పుడు దాన్ని ఏజ్గా చెప్పచ్చు. అలాగే షేప్ దాని ఆకారం, రౌండా, స్క్వేరా, రెక్టాంగులరా, ఇలాంటివి. కలర్, బ్లూ, రెడ్, గ్రీన్. ఆరిజిన్ అంటే అది ఏ దేశానికి సంబంధించింది, ఇండియనా, అమెరికనా, ఇటాలియనా, అలా చెప్పేటప్పుడు. తర్వాత మెటీరియల్ వస్తు సంబంధించిన అంటే ఏ మెటీరియల్ కి సంబంధించింది అది. అలాగే ఫైనల్ గా పర్పస్ ఏ ఉద్దేశంతో అది అన్నది. ఆ తర్వాత నౌన్ ఉంటుంది.
ఒకే ఒక ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ లోని ఇవన్నీ ఉన్నటువంటి ఒక సెంటెన్స్ రాశాను. ఇలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు మీరు చూసేటువంటి వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తే ఒక్కసారిగా మీకు అది మొత్తం ఒక పేజీలో కనపడుతుంది. ఎప్పుడు ఇంపార్టెంట్ గా అనిపిస్తే ఆ పేజీని మన స్క్రీన్ షాట్ రూపంలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, she bought a beautiful, small, old, round, red Italian wooden coffee table. యాక్చువల్ గా టేబుల్, ఏ టేబుల్ అంటే కాఫీ టేబుల్, కాఫీ తాగడానికి ఉపయోగపడే టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్, వుడెన్ టేబుల్, కాఫీ టేబుల్ అన్నాం. కాఫీ తాగడానికి అంటే పర్పస్. వుడెన్ కాఫీ టేబుల్. వుడెన్ అనేది మెటీరియల్ తెలియజేస్తుంది. వుడ్. అలా మనం ఆర్డర్ స్టార్టింగ్ తీసుకుందాం. షీ బాట్ అ బ్యూటిఫుల్. ఇక్కడ ఏ అనేది డిటర్మినర్. ఏ అండ్ ది ఆర్టికల్స్ డిటర్మినర్స్ గా పనిచేస్తాయి. తర్వాత బ్యూటిఫుల్ క్వాలిటీని తెలియజేస్తుంది. స్మాల్ సైజు తెలియజేస్తుంది. ఓల్డ్ ఏజ్ తెలియజేస్తుంది. రౌండ్ షేప్ తెలియజేస్తుంది. రెడ్ కలర్ తెలియజేస్తుంది. ఆరియన్, ఇటాలియన్ అనేది ఆరియన్ తెలియజేస్తుంది. వుడెన్ మెటీరియల్, కాఫీ పర్పస్, టేబుల్ అనేది నౌన్. అంటే ప్రతి సెంటెన్స్ లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇన్ని నౌన్ మోడిఫైర్స్ ఉండవు. ఒక 2 లేదా 3 అంతే. 2 ఇంకా చెప్పాలంటే ఎప్పుడన్నా ఒకసారి 3 ఉంటాయి. అలా 3 ఉన్నప్పుడు ఆర్డర్ మనకి కన్ఫ్యూజన్ గా అనిపించినప్పుడు మనం వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వీటిని మైండ్ లో పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని కలిపి షార్ట్ కట్ అయితే నేను గుర్తుపెట్టుకున్నటువంటిది DQQ, SAS, DQQ, SAS, COMP. ఈ మాట గుర్తుపెట్టుకున్నాం. DQQ, SAS, COMP. DQQ, SAS, COMP ఒక పదంలా గుర్తుపెట్టుకున్నా. అప్పుడు D అంటే డిటర్మినర్, Q అంటే ఇవన్నీ ఇక్కడ రాసినటువంటివన్నీ ఉపయోగపడతాయి. వీటికి సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఒక స్క్రీన్ షేర్ ద్వారా మీకు బ్రీఫ్ గా ప్రయత్నం చేస్తాను. చాలా మంది పెన్ను పెన్సిల్ పెట్టి రాసుకుంటున్నారండి. అదే తరుణంలో మాస్టర్ చెప్పినట్టుగా మీకు ఇంపార్టెంట్ గా అనిపించింది స్క్రీన్ షాట్ ఫోటో తీసేసుకుంటే క్లాస్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవటానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మొదట ఒక 2 సెంటెన్స్ కనపడుతున్నాయి మీకు. I visited a temple. It was an old one but has a great history. ఇలా 2 వేరు సెంటెన్స్లు ఇచ్చి నౌన్ మాడిఫైర్స్ ని చక్కగా కలుపుతూ ఒక సెంటెన్స్ లో రాయమంటాడు. ఈ సెంటెన్స్ కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. ఐ విజిటెడ్ ఏ టెంపుల్. ఏ టెంపుల్ అంతవరకు బాగానే ఉంది. ఏ టెంపుల్ అంటే ఓల్డ్ వన్ అన్నాడు. అంటే ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ టెంపుల్ అంతవరకు అయితే ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ టెంపుల్ అంటాం. కానీ బట్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ అన్నాడు. అలాంటప్పుడు మనం ఎలా రాస్తే కరెక్ట్ అంటే ఐ విజిటెడ్ అ గ్రేట్ హిస్టారికల్ ఓల్డ్ టెంపుల్. హిస్టారికల్ ఓల్డ్ టెంపుల్ అలా రాస్తే కరెక్ట్. గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్. ఇట్ హ్యాడ్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ ఆన్ ఇట్స్ బాడీ. దీన్ని కూడా 2 సెంటెన్స్లు ఒకదానిగా చెప్పమంటాడు. అప్పుడు గౌతమ్ ఫౌండ్ అ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్. ఆ బ్లూ ఐస్ ని బ్లూ ఐడ్ గా, బ్రౌన్ స్ట్రైప్స్ ని బ్రౌన్ స్ట్రైప్డ్ గా అలా మనం మార్చుకోగలగాలన్నమాట. దే స్టేడ్ ఇన్ ఏ హోటల్. ద హోటల్ వాజ్ ఫర్నిష్డ్ లగ్జూరియస్లీ. అంటే ఏ హోటల్లో అంటే లగ్జూరియస్లీ ఫర్నిష్డ్ హోటల్ అన్నమాట. అంటే మనం దే స్టేడ్ ఇన్ లగ్జూరియస్లీ ఫర్నిష్డ్ హోటల్ అని చెప్పి రాయాలి. షీ రిసీవ్డ్ అ గిఫ్ట్. ఇట్ వాజ్ యునీక్ బట్ స్లైట్లీ ఇంప్రాక్టికల్. దీనికి షీ రిసీవ్డ్ ఎ గిఫ్ట్. వాట్ టైప్ ఆఫ్ గిఫ్ట్? A slightly impractical, unique gift.
అంటే ఆ అన్ని యాక్టివిటీస్ ని ఇలా ఒక ఆర్డర్లో మనం పెట్టుకోవాలి. అందుకే మొదట ఏ ఆర్డర్ ఉపయోగించాలంటానికి చెప్పాం. ఇక్కడ చూడండి, ఈ ఫిఫ్త్ వన్ కొంచెం 2 రకాలుగా రాసిన రైట్ అన్నట్టుగా ఉంది. ఈ మేడ్ ఏ స్పీచ్. ఏ స్పీచ్? ద స్పీచ్ వాజ్ షార్ట్. ఇంతవరకు అనుకోండి, ఈ మేడ్ ఏ షార్ట్ స్పీచ్, అంతవరకు అయిపోతుంది. కానీ ఇంకా ఏమంటున్నాడు? ద స్పీచ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ స్పీచ్ అంటున్నాడు. ఫార్మల్ గా దీన్ని మనం రైట్ గా చెప్పాలంటే, హీ మేడ్ అన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్. ఎందుకని ఇలా చెప్పాలి అంటే, ముందు ఇంట్రెస్టింగ్ అనేది మన ఒపీనియన్ చెప్పేది, లేదా క్వాలిటీని తెలియజేస్తున్నాం. ఆ తర్వాతే మనకి షార్ట్ అనేటువంటి సైజ్ వచ్చింది అనమాట. కాబట్టి ఆ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకుంటేనే ఇలా రాస్తాం. లేకపోతే ఈ మేడ్ ఏ షార్ట్ ఇంట్రెస్టింగ్ స్పీచ్ అంటాం. అది ఎందుకు రైట్ కాకూడదు అంటే, ముందు షార్ట్ చెప్పామనంటే ఆ షార్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. కానీ రైట్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఈ మేడ్ అన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్ అనాలి. సురేష్ వెంట్ టు అ హౌస్. ఇట్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. సో సురేష్ ఏ హౌస్కి వెళ్ళారంటే బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్కి వెళ్ళినాడు. కాబట్టి 2 సెంటెన్స్ కలుపుతూ సురేష్ వెంట్ టు అ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్ అని చెప్పాలి. ఈ సురేష్ వెంట్ టు ఏ హౌస్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ అంటే కొట్టేస్తారా అండి? కొట్టేస్తారు సార్. కొట్టేస్తారు సార్. డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. సురేష్ వెంట్ టు ఏ హౌస్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. కాదు సార్. సురేష్ వెంట్ టు అ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్. ఏ హౌస్ కి వెళ్ళారంటే డెకరేటెడ్ హౌస్. ఎలా డెకరేట్ చేయబడిన బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్ కి వెళ్ళాడు. ఓకే సార్, ఓకే. తర్వాత హీ రెడ్ ఎ బుక్. ఇట్ వాజ్ ఏన్షియంట్ అండ్ వెరీ ఇన్సైట్ఫుల్. సో ఏ బుక్ చదివాడు అంటే ఏన్షియంట్ వెరీ ఇన్సైట్ఫుల్ అనేది ఇక్కడ. సో మనం ఈ రెడ్ అన్ ఏన్షియంట్ అండ్ వెరీ ఇన్సైట్ఫుల్ బుక్. ఈ బాట్ ఏ రింగ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ హైలీ ఎక్స్పెన్సివ్. ఏ రింగ్ కొన్నాడు అంటే ఈ బాట్ బ్యూటిఫుల్ అండ్ హైలీ ఎక్స్పెన్సివ్ రింగ్. ఇలా మనం ఏం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అలా చాలా ఉంటాయి. ఈ స్క్రీన్ షేరింగ్ క్లోజ్ చేస్తున్నాను. And I would like to switch over to another topic which is meant for 4 marks and which is quite useful in our day-to-day life also. Editing అనే టాపిక్ యాక్చువల్గా ఎడిటింగ్ అనేటువంటి టాపిక్ ఆల్రౌండ్ గ్రామర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళే చేయగలరు. ఆల్రౌండ్ గ్రామర్ నాలెడ్జ్ లేకుండానే కొన్ని టిప్స్ తోటి ఇప్పుడు మీకు ఒక 10 minutes లో ఈ 4 marks కి 4 marks వచ్చేటట్టుగా చేయగలరు. ఎందుకంటే మనకి ఎడిటింగ్ అంటేనే కామన్ ఎర్రర్స్ కి సంబంధించి కామన్ ఎర్రర్స్. మనం రియల్ లైఫ్ లో మనం రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు చేసే మిస్టేక్స్ మొత్తం ఈ ఎడిటింగ్ లో భాగమేనన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ అంటేనే మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనం నౌన్స్ లో మిస్టేక్ చేస్తుంటాం, ప్రొనౌన్స్ లో మిస్టేక్ చేస్తుంటాం, వర్బ్స్ లో మిస్టేక్ చేస్తుంటాం, యాడ్జెక్టివ్స్ లో, యాడ్వర్బ్స్ లో, ప్రెపోజిషన్స్ లో, కంజంక్షన్స్ లో ప్రతి చోట మిస్టేక్ చేస్తాం. ఏ మిస్టేక్ ఉంటే ఏ విధంగా థింక్ చేయాలి, దానికి రైట్ ఆన్సర్ ఏమిటి అనేది మీకు బ్రీఫ్ గా వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అన్న చెప్తా ఉన్నా. పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఒక ప్యాసేజ్ ఇస్తాడు, అన్సీన్ ప్యాసేజ్. టెక్స్ట్ తోటి సంబంధం లేకుండా ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇస్తాడు. ఇచ్చి ఆ ప్యాసేజ్ లో కొన్ని పదాలు అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్డ్ పార్ట్ ని కరెక్ట్ చేసి మనం ఆన్సర్ రాయాలి. అండర్లైన్డ్ పార్ట్ అలా 4 చోట్ల అండర్లైన్ చేస్తాడు. 4 మార్కులు అతి సునాయాసంగా గ్రామర్ నాలెడ్జ్ తక్కువ ఉన్న మన ఈ హింట్స్, ఈ టిప్స్, ఈ టెక్నిక్స్ తెలుసుకొని 4 marks 4 సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, we who has అన్నారు. తెరగేసి కనపడుతుంది. అక్షరాలు తెరగేసి కనపడుతున్నాయి మాస్టర్. స్క్రీన్ మీద అక్షరాలు కొంచెం అంటే అద్దంలో రివర్స్ లో కనపడుతున్నాయి.
స్క్రీన్ షేర్ చేశాను సార్. చాలా బాగా కనపడుతోంది మాస్టర్. ఇప్పుడు Ah. ఇఫ్ ఐ వర్ టు ఆస్క్, If I were to ask me, ఎగ్జామ్స్ లో if I were to ask me, మీ దగ్గర అండర్లైన్ చేస్తాడు. ఇక్కడ if I were to ask myself అనేది రైట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఐ షుడ్ బి ఫాలోడ్ బై రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఐ అని ఉంటే మైసెల్ఫ్ అనాలి, అక్కడ హీ అని ఉంటే హిమ్సెల్ఫ్ అనాలి, షీ ఉంటే హర్ సెల్ఫ్ అనాలి ఆ కాంటెక్స్ట్ ప్రకారం. అలాగే we who has అంటాడు, హ్యాజ్ అండర్లైన్ చేస్తాడు. ఈ హ్యాజ్ అండర్లైన్ చేశాడు అంటే హ్యావ్ ఫామ్ అనమాట. అది హ్యావ్ ఫామ్ హ్యాజ్ అండర్లైన్ చేశారంటే మీకు తెలియకుండానే హ్యాజ్ అండర్లైన్ చేస్తే హ్యావ్ ఆన్సర్ పెట్టుకోవాలి, హ్యావ్ అండర్లైన్ చేస్తే హ్యాజ్ ఆన్సర్ పెట్టాలి. సహజంగా నియరెస్ట్ గా ఉన్నదే మనం సరి చేసే విధంగా ఎగ్జామ్స్ లో ఇస్తాడు. ఎందుకని హ్యాజ్ ఉంటే హావ్ అని అంటే ఆ హూకి ముందు ఏమన్నది వి అనే సబ్జెక్టు ప్లోరల్. మన బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లో ఐ తర్వాత హ్యావ్, వి తర్వాత హ్యావ్, యు తర్వాత హ్యావ్, దే తర్వాత హ్యావ్. కాబట్టి అది ఆ బేసిక్ నాలెడ్జ్ మనం తెలిస్తే ఐ హ్యావ్, వి హ్యావ్, యు హ్యావ్, దే హ్యావ్ అని తెలిస్తే ఆ హూకు ముందు వి ఉంది కాబట్టి వి తర్వాత హ్యావ్ రావాలి అని ఆన్సర్ పెడతాం. అలాగే విచ్ ఈజ్ మోస్ట్ వాంట్ అండర్లైన్ చేస్తాడు. వాంట్ అండర్లైన్ చేస్తే ఇక్కడ విచ్ ఈజ్ మోస్ట్ వాంట్ అంటే ఈజ్ తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది, అది ప్యాసివ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నదన్నమాట. ప్యాసివ్ వాయిస్ లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం ఖచ్చితంగా రావాలి, అప్పుడే అది ప్యాసివ్ వాయిస్. లేకపోతే అది రాంగ్ కన్స్ట్రక్షన్ అనమాట. విచ్ ఈజ్ వాంటెడ్, కోరబడింది, విచ్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ అని చెప్పి అనాలన్నమాట. అలాగే మోర్ యూనివర్సల్, మోస్ట్ ట్రూలీ అంటాడు. మోస్ట్ అండర్లైన్ చేశాడు అంటే 99% ఎగ్జామ్స్ లో మోస్ట్ అండర్లైన్ చేస్తే ఆన్సర్ మోర్ అండర్లైన్ చేస్తే మోస్ట్. ఎందుకని దానికి ముందు మోర్ అనే కంపారిటివ్ అడ్జెక్టివ్ ఇచ్చాడు, అక్కడ కంపారిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కంపారిటివ్ ఉండాలి అన్నట్టుగా ఆలోచించాలి. అలాగే దేర్ ఈజ్ ఫ్రీక్వెంట్ రిపోర్ట్స్, ఈజ్ అండర్లైన్ చేస్తాడు. దేర్ ఈజ్ ఫ్రీక్వెంట్ రిపోర్ట్స్, ఈజ్ ఉంటే ఆన్సర్ సహజంగా ఆర్ ఉంటే ఈజ్. ఎందుకని ఇక్కడ ఫ్రీక్వెంట్ రిపోర్ట్స్ ప్లోరల్ గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆర్ ఫాలో అవుతుంది. ఈజ్ ఉంది కాబట్టి ఆర్, అక్కడే వాజ్ ఉంటే వర్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అలాగే ఫ్లయింగ్ ఇన్ స్కై అండర్లైన్ చేస్తే రాంగ్. ఎందుకని దా స్కై ఉండాలి. ఎందుకు దా స్కై ఉండాలి అంటే మనం యునీక్ థింగ్స్ కొన్ని ఉంటాయి ఈ ప్రపంచంలో, యునీక్ థింగ్స్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వాటికి ముందు ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలి అనే ఒక రూల్ ఉంది. ద వరల్డ్, ది ఎర్త్, ద స్కై, ది ఓషన్, ది సీ, ఇలా యునీక్ థింగ్స్ అంటాం. ద సన్, ద మూన్, ది ఎర్త్, ఇలా యునీక్ థింగ్స్ కు ముందు దా ఉండాలి అనే రూల్ అనమాట. బిలీవ్డ్ టు ఈజ్ స్పేస్ షిప్స్ అన్నాడు. బిలీవ్డ్ టు తర్వాత ఈజ్ వచ్చే కన్స్ట్రక్షనే లేదండి. టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపమే ఉంటుంది కాబట్టి ఇక్కడ బీ ఫాము టు బి ఉండాలి. ఇంకా ఇది కాకుండా టు తర్వాత వర్బ్ యొక్క రెండో రూపం ఇస్తుంటాడు, టు వెంట్ అంటాడు. వెంట్ టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం వచ్చింది ఎప్పుడైనా ఎక్కడైనా అనేది మనకు తెలిస్తే టు తర్వాత టు వెంట్ ఉంటే రాంగ్ టు గో అనాలి. టు డిడ్ అంటాడు, డిడ్ ఉంటే రాంగ్ డూ అనాలి. టు ప్లేడ్ అంటాడు, టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ప్లే ఉండాలి అని అలా గుర్తుపెట్టుకొని మార్చాలన్నమాట. సమ్ పీపుల్ హ్యాస్ రాంగ్, సమ్ పీపుల్ హ్యావ్, ప్లోరల్ సబ్జెక్టు ప్లోరల్ హ్యావ్ ఫామ్ తో ఫాలో అవుతుంది అని. అలాగే ట్రీ వాజ్ సేక్రెడ్ అన్నాడు. ఈ వాజ్ ని మనకి ఈజీగా మార్చాలి. ఎందుకని పాస్ట్ టెన్స్ ఉంది, అక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే రాంగ్. అంటే ఆల్రెడీ అక్కడ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది ప్యాసేజ్ లో, ఇంకా పైన ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లోకి మార్చాం. ఆన్ ది ఎర్త్, మామూలుగా అయితే ఎర్త్ కి ముందు దానే ఉంటుంది, కానీ ఆన్ ఎర్త్ అని అది ఒక ఎక్స్ప్రెషన్, ఫ్రేజల్ వర్బ్ లాగా ఫ్రేజ్ లాగా ఉపయోగించాలి. ద సరౌండెడ్ అంటే దట్ సరౌండెడ్ అని ఉంది, అక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ కాదు ప్రెజెంట్ టెన్స్ అన్నట్టు. సేఫ్టీ హెవెన్ కాదు సేఫ్ హెవెన్ అనాలి. సమ్ ఫర్ ఇట్ చాయిస్, సమ్ ఆఫ్. పాండర్ ఆన్ కాదు పాండర్ ఓవర్. హ్యాజ్ ఫౌండ్, ఎందుకని హ్యావ్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపమే ఉంటుంది, హ్యాజ్ ఫౌండ్. దెమ్ హూ హ్యావ్ స్టడీడ్ ఉంటే రాంగ్, దోస్ హూ హ్యావ్ స్టడీడ్ అని ఉండాలన్నమాట.
ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ మోడల్స్. సార్ డివిఆర్ సార్, సార్ సార్ టైం ఇంకెంత ఉంది సార్? ఉంది. మీరు ఇందాక స్కైకోమో ది పెట్టమంటారు, ఎర్త్కోమో ది తీసేయమంటారు. అంటే కాదు సార్, కాదు. ఒక్కసారి చెప్తున్నాను సార్. మామూలుగా అయితే ది ఎర్త్, ద స్కై, ద సన్, ద మూన్, ద వరల్డ్ అన్నిటికీ దానే, ఎర్త్ కూడా దానే సార్. కానీ ఇక్కడ ఇప్పుడు ఒకసారి చెప్పాను చూడండి, ఆ సందర్భంలో ఒక ఫ్రేజ్ లాగా ఉపయోగించాడు కాబట్టి ఆన్ ఎర్త్ అనే ఒక ఫ్రేజ్ లాగా అలాగే చెప్పాలన్నమాట ఆ సందర్భంలో. మామూలుగా అయితే ద ఎర్తే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాజ్ రిజల్టింగ్ ఉంది, హ్యాజ్ రిజల్ట్. హ్యావ్ హ్యాస్ తర్వాత వర్బ్ అంటూ ఉందంటే మూడో రూపమే ఉండాలి. మనం టెన్సెస్ నేర్చుకుంటే చాలా వరకు కవర్ అవుతాయి అన్నమాట. ఈసారి నెక్స్ట్ సెషన్ అవకాశం వస్తే టెన్సెస్ అనే టాపిక్ ని ముందుగానే దాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకుని ఆ స్క్రీన్ మీద వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాను. హ్యాజ్ రిజల్టెడ్ అనాలి. అలాగే యాన్ రిజల్ట్ అన్నాడు, ఆర్టికల్ కి సంబంధించిన ఎర్రర్ ఇది. రిజల్ట్ అనేది ఆర్ తో స్టార్ట్ అయింది. కాన్సనెంట్ సౌండ్ కు ముందు ఏ ఉపయోగించాలి, వోవెల్ సౌండ్స్ కు ముందు మాత్రమే యాన్ ఉపయోగించాలి. ఏఈఐఓఎల్తో మొదలైతే ఆ పదం యాన్ ఉపయోగిస్తాం, కానీ కాన్సనెంట్ కాబట్టి ఏ ఉపయోగించాలి. కంపెల్డ్ ఫర్ బ్యాన్ అని ఉంది, కంపెల్డ్ టు. కంపెల్డ్ అనేటువంటి వర్బ్ టు తో ఫాలో అవుతుంది అన్నమాట. ఎక్స్పెడిషన్స్ బట్ లైవ్ స్టాక్ అని ఉంది. ఇక్కడ ఎగ్జామ్స్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అండర్లైన్ చేస్తే అండ్ ఆన్సరు, అండ్ అండర్లైన్ చేస్తే బట్ ఆన్సరు. హూ అండర్లైన్ చేస్తే విచ్ ఆన్సరు, విచ్ అండర్లైన్ చేస్తే హూ ఆన్సరు. ఎందుకునంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందుకే అని చెప్పాలి. మార్కుల కోసం తపన, నాలెడ్జ్ కూడా అవసరమే. కానీ ఇక్కడ రెండు ఆపోజిట్ క్వాలిటీస్ చెప్పేటప్పుడు మాత్రమే బట్ అనేది ఉపయోగించాలి. రెండు సేమ్ క్వాలిటీస్ చెప్పేటప్పుడు అండ్ ఉపయోగించాలి. ఇక్కడ బట్ ఉపయోగించాలంటే రాంగ్, అండ్ అన్నమాట. థింకింగ్ వాజ్ అన్ యాక్ట్. ఇక్కడ ప్యాసేజ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండి ఉంటది ముందు, అందుకని వాజ్ అండర్లైన్ చేసాడు. పాస్ట్ టెన్స్ కాదు, ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఆన్సర్ అన్నమాట. అలాగే మస్ట్ ఫోర్స్డ్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మస్ట్ అనేది ఆక్సిలరీ వర్బ్. మొత్తం ఆక్సిలరీ వర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్డ్. వీడి తర్వాత వర్బ్ అంటూ ఉందంటే మొదటి రూపంలోనే ఉండాలి. మస్ట్ ఫోర్స్డ్ కాదు, మస్ట్ ఫోర్స్. వుడ్ ఫోర్స్డ్ కాదు, వుడ్ ఫోర్స్. కెన్ ఫోర్స్డ్ కాదు, కెన్ ఫోర్స్. అలా గుర్తుపెట్టుకోవాలి. మేక్స్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్. అక్కడ ఉన్న కాంటెస్ట్ ప్రకారం మేకింగ్ అనేది ఆన్సరు. ఇక్కడ యాన్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ రాంగ్ ఎక్స్ప్రెషన్. ప్రాబ్లమ్స్ అండర్లైన్ చేశాడు. మరి ఎందుకు రాంగ్ అంటే దానికి ముందు ఏమన్నది, యాన్ ఆల్జీబ్రా. యాన్ ఉపయోగించారంటే ఒకటే అన్నమాట, ఏ ఉపయోగించారంటే ఒకటే అన్నమాట. ఒకటి అనేది ఒకటితో ఫాలో అవ్వాలి కదా, మరి ప్లూరల్ గా ఫాలో కాకూడదు కదా. కాబట్టి ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లం అని చెప్పాలి. ఏ బెస్ట్ క్రికెటర్ రాంగ్ ఎక్స్ప్రెషన్, ద బెస్ట్ క్రికెటర్. ద అనే డెఫినెట్ ఆర్టికల్ ని మనం సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు ఉపయోగించాలి. ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ద బెస్ట్, ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద హైయెస్ట్, ఇలా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ముందు దా చెప్పాలి. ఇక్కడ హీ ప్లేస్ ప్రెజెంట్ టెన్స్ లో అక్కడ అండర్లైన్ చేశారంటే ప్యాసేజ్ అంతా పాస్ట్ టెన్స్ లో ఉంది కాబోలు, అందుకే పాస్ట్ టెన్స్ లో మార్చాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సిన్స్ మోర్ దాన్ 20 years రాంగ్. ఇది చాలా మంది రియల్ లైఫ్ లో తప్పు ఉపయోగిస్తుంటారండి. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం ముందు చెప్పాలి, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం ముందు చెప్పాలి. ఎగ్జామ్స్ లో మార్కు రావాలంటే సిన్స్ అండర్లైన్ చేస్తే ఫర్ ఆన్సరు, ఫర్ అండర్లైన్ చేస్తే సిన్స్ ఆన్సరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సిన్స్ అండర్లైన్ చేస్తే ఫర్, ఫర్ అండర్లైన్ చేస్తే సిన్స్. ఎందుకంటే ఫర్ 1 day, ఫర్ 2 days, ఫర్ 1 year, ఫర్ 2 years, ఫర్ 10 years, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. క్లియర్ సార్? సార్ ప్లీజ్ కంటిన్యూ. ఇది అవ్వాలి. అందరూ చాలా సీరియస్ గా వింటున్నారు మాట్లాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మళ్ళీ మధ్యలో కట్ అవుతుందేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, అందరూ రాసుకుంటున్నారు రెడీగా. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సిన్స్ ఫర్ విషయంలో చాలా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం 1, 2, 3 కనపడిందంటే ఫర్, లేదంటే పాయింట్ ఆఫ్ టైమ్ సిన్స్ మార్నింగ్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ 7 o'clock. ఇవి సర్టన్ పాయింట్ అని తెలియజేస్తాయి. అలాగే గుడ్ రైటింగ్ డు నాట్ రాంగ్ ఎక్స్ప్రెషన్. గుడ్ రైటింగ్ డస్ నాట్, డస్ నాట్. ఎందుకనంటే గుడ్ రైటింగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ ఎప్పుడు డస్ తో ఫాలో అవుతుంది, కానీ డూ తోటి కాదు, నెగటివ్ గా చెప్పేటప్పుడు. పీపుల్ సీమ్స్
రాంగ్ ఎక్స్ప్రెషన్ పీపుల్ సీమ్. ఎందుకని పీపుల్ అనే సబ్జెక్ట్ ప్లోరల్ గా ఉన్నప్పుడు verb కి ఎస్ రాదు. సింగులర్ హీ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే verb కి ఎస్ వస్తుంది అన్నమాట. రైటర్స్ వర్ న్యాచురల్లీ అని ఉంది ఇక్కడ. వర్ రాంగ్ అంటే ఆర్ రైట్. ఎందుకనంటే ఆడ ప్యాసేజ్ అంతా ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. ఎక్కువగా ప్యాసేజ్ పాస్ట్ టెన్స్ లో ఉందా ప్రెజెంట్ టెన్స్ లో ఉందా అనేది మనం గమనించాలి. పాస్ట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లోనే రాయాలి. ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ప్రెజెంట్ టెన్స్ లోనే రాయాలి. పీపుల్ విచ్, ఇదిగోండి ఇందాక చెప్పాను, విచ్ ఉంటే ఆన్సర్ హూ అని, హూ ఉంటే విచ్ అని. ఎందుకని పీపుల్ మనుషులకు సంబంధించి హూ అని ఉపయోగించాలి. మనుషులు కానటువంటి వాటి ఒక్క డౌట్. ఇప్పుడు వర్ ఉన్నప్పుడు ఆర్ రాయాలి. ఇప్పుడు వర్రే రాయాల్సిన అవసరం ఎప్పుడన్నా అడుగుతారా అండి? అది మార్చకుండా కూడా రాయాల్సిన అవసరం ఉంటుందా? అడగరు సార్, అలా అడగరు. ఖచ్చితంగా వర్ ఉంటే వాజ్ అన్న ఆన్సర్ ఉంటది, ఆర్ అన్న ఆన్సర్ ఉంటది. అంతే. అంతేగాని అదే మాట మళ్ళీ కంటిన్యూ చేసే ఆన్సర్ కరెక్ట్ గా ఉండదు. ఉండదు. అక్కడ తప్పు ఉంటేనే మనకి సరి చేయమంటాడు. తప్పే ఇస్తారనమాట. ఓ అయితే సరే మ్యాచ్. ఎందుకంటే మీరు బట్ ఉంటే అండ్ ఉంటే బట్టు అన్నారు. అందుకే చెప్పాం. అందుకని నాకు ఎక్కడ హూ ఉంటే విచ్, హూ ఉంటే విచ్, విచ్ ఉంటే హూ, ఫర్ ఉంటే సిన్స్ ఉంటే ఫర్. సో కంపల్సరీగా మార్చి తీరాలి. ఖచ్చితంగా మార్చాల్సిందే. 4 మార్కులు అసలు ఏం లేదు, శ్రమ పడకుండా వస్తాయి అన్నమాట ఈ టాపిక్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ప్లీజ్. తర్వాత హ్యావ్ ఫైండ్ రాంగ్ ఎక్స్ప్రెషన్. హ్యావ్ హ్యాస్ తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం ఉంటుంది అన్నాం. కాబట్టి ఫైండ్ కి థర్డ్ ఫార్మ్ ఫౌండే రావాలి. హ్యావ్ ఫౌండ్. తర్వాత యాన్ ఫిల్మ్ రాంగ్ ఎక్స్ప్రెషన్. ఇందాక చెప్పాం ఫిల్మ్ కాన్సనెంట్ సౌండ్ ఎఫ్, కాన్సనెంట్ సౌండ్ కు ముందు ఏ రావాలి. యాను అనేది రావాలంటే ఇక్కడ వోవెల్ సౌండ్ ఉండాలి. అన్యూజువల్లీ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్స్ అనే ఒక నౌన్ ఇచ్చాడు. నౌన్ కు ముందు ఎప్పుడు యాడ్జెక్టివ్ ఉండదు కానీ యాడ్వర్బ్ ఉండదు. ఎల్వై వస్తే యాడ్వర్బ్ అనేది వర్బ్ పక్కన ఉంటుంది కానీ ఇక్కడ నౌన్ పక్కన ఉండదు. కాబట్టి అన్యూజువల్లీ ఆబ్జెక్ట్స్ కాదు, అన్యూజువల్ ఆబ్జెక్ట్స్. దేర్ వాజ్ ఆర్గ్యుమెంట్స్ రాంగ్ ఎక్స్ప్రెషన్. ఎందుకని ఆర్గ్యుమెంట్స్ ప్లోరల్ ఉన్నప్పుడు ప్లోరల్ బీ ఫామ్ రావాలి. దేర్ వాజ్ కాదు, దేర్ వేర్. వీ హ్యాడ్ మెనీ రిలీజన్స్. ఇక్కడ హ్యాడ్ అండర్లైన్ చేశాడు. హ్యాడ్ అండర్లైన్ చేస్తే హావ్ ఎందుకు రైట్ చెప్తున్నాం అంటే అక్కడ ప్యాసేజ్ అంతా ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఇక్కడ కూడా ప్రెజెంట్ టెన్స్ లో మార్చాలి. హ్యాడ్ కాదు, హ్యావ్. వీ ఏట్ డిఫరెంట్ ఫుడ్స్. ఇక్కడ కూడా అంతే, ప్యాసేజ్ అంతా ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. అందుకనే పాస్ట్ టెన్స్ లో ఉంటే ప్రెజెంట్ టెన్స్ లోకి మార్చాం. వీ వేర్ మచ్ డ్రెస్సెస్ రాంగ్ ఎక్స్ప్రెషన్. డ్రెస్సెస్ అనేది ప్లోరల్ గా ఉన్నది. ప్లోరల్ గా ఉన్నప్పుడు ప్లోరల్ గా ఉండే అడ్జెక్టివ్ ఇవ్వాలి. అంటే మెనీ డ్రెస్సెస్ అనాలి కానీ మచ్ అనకూడదు. మచ్ అనేది క్వాంటిటీని తెలియజేస్తాం. మెనీ అనేది నంబర్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. నంబర్, మెనీ డ్రెస్సెస్. ఆన్ ద వరల్డ్ రాంగ్ ఎక్స్ప్రెషన్. ఇన్ ద వరల్డ్. ప్రొటెక్ట్ విత్ పోచర్స్. ప్రొటెక్ట్ విత్ అన్నాడు. ఇక్కడ కొన్ని పదాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి యూసేజ్ లో. ప్రొటెక్ట్ ఫ్రమ్ పోచర్స్, ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్ రైస్. ప్రొటెక్ట్ ఫ్రమ్ అంటే కొన్ని పదాలు కొన్ని ప్రెపోజిషన్స్ తో ఫాలో అవుతాయి అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రియల్ లైఫ్ లో ఉపయోగిస్తూ ఉంటేనే ప్రొటెక్ట్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్ అంటాం, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం అనాలి. సఫరింగ్ విత్ అనే తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ లాగా సఫరింగ్ విత్ ఫీవర్ అనకూడదు. సఫరింగ్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్, అబ్స్టెయిన్ ఫ్రమ్, రిఫ్రెయిన్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ప్రిక్లూడ్ ఫ్రమ్, సెక్లూడ్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్. ఇవన్నీ ఫ్రమ్ తోనే ఫాలో అవుతా ఉంటే ఎలా గుర్తుపెట్టుకుంటా ఉంటే రియల్ లైఫ్ లో ఉపయోగిస్తూ ఉంటేనో, కంటికి కనపడతా ఉంటేనో, చెవులకి వినపడతా ఉంటేనో, అవి మైండ్ లో స్టోర్ అయి ఉంటే మనం నిద్రపోతున్నా లేచి గబక్కన ప్రొటెక్ట్ ఫ్రమ్ అని చెప్తాం. అలాంటప్పుడే అకాడమిక్ ఎగ్జామ్స్ లో కానీ కంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఎదుర్కొని ఇంగ్లీషు గ్రామర్ లో మంచి మార్కులు రావాలంటే ఈ కామన్ ఎర్రర్స్ అనే టాపిక్ అద్భుతంగా నేర్చుకుని ఉండాలి. ఆల్ రౌండ్ నాలెడ్జ్ ఉండాలి.
ఏ టాపిక్, అది టెన్సెస్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఏ టాపిక్ అయినా అడిగినా సరే చెప్పగలిగేటట్టుగా ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయండి. ప్లెంటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇక్కడ మరొక క్లూ చెప్తున్నాను. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అండర్లైన్ చేశారంటే ఆన్సర్ ఓఎఫ్ఏ. ఓఎఫ్ అండర్లైన్ చేశారంటే 90% ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని ఓఎఫ్ ఆఫ్ ఆన్సర్ పెట్టుకోవాలి. దే కెప్ట్ వాటర్. ఇక్కడ ప్యాసేజ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటది, అందుకని కెప్ట్ కాదు, ప్రెజెంట్ టెన్స్ కీప్ అని రాశాం. టు డ్రాంక్ అన్నాడు, ఇందాక వచ్చింది ఇది. టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపమే ఉంటది ఎప్పుడైనా సరే. ఇక టు తర్వాత 2-3 రూపాయలు ఇచ్చారంటే అది రాంగ్, అటర్లీ రాంగ్ అన్నమాట. కాబట్టి టు డ్రింక్ ఈజ్ అ రైట్ ఎక్స్ప్రెషన్. అకార్డింగ్లీ టు దెమ్ అనకూడదు, అకార్డింగ్ టు దెమ్ అదొక ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ అకార్డింగ్ టు జవహర్లాల్ నెహ్రూ అనాలి. కానీ ఇదే స్టైల్లో నా ఉద్దేశంలో అని చాలా మంది అకార్డింగ్ టు మీ అంటారు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఎక్స్ప్రెషన్. అకార్డింగ్ టు మీ ఎక్స్ప్రెషన్ లేదండి, అకార్డింగ్ టు సంబడి అంతే. మరి నా ఉద్దేశంలో అని చెప్పాలంటే ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై ఒపీనియన్ అనాలే తప్పితే అకార్డింగ్ టు మీ అనేది లేదు. నెవర్ బి సక్సెస్, రాంగ్ ఎక్స్ప్రెషన్. నెవర్ బి సక్సెస్ఫుల్, నెవర్ బి సక్సెస్ఫుల్. ఈ బి తర్వాత యాడ్జెక్టివ్ ఫాలో అవుతుంది అన్నమాట. సర్టెన్ డిఫికల్ట్ అంటే సర్టెన్ అనేది యాడ్జెక్టివ్ అండి. యాడ్జెక్టివ్ తర్వాత ఎప్పుడు ఒక నౌనే ఫాలో అవ్వాలి. మరో యాడ్జెక్టివ్ ఫాలో అయింది ఇక్కడ. సర్టెన్ డిఫికల్ట్ అని ఫుల్ స్టాప్ పెడితే సర్టెన్ డిఫికల్ట్ 2 యాడ్జెక్టివ్లు పెట్టి పక్క పక్కన ఉండదు. ఒక యాడ్జెక్టివ్ తర్వాత ఎప్పుడు ఒక నౌన్ ఉంటుంది. సర్టెన్ డిఫికల్టీస్. ద గవర్నమెంట్ లాస్ట్ పాస్ట్ టెన్స్ లో ఉంది, అక్కడ ప్యాసేజ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ద గవర్నమెంట్ లూజెస్. ద గవర్నమెంట్ ని థర్డ్ పర్సన్ సింగులర్ గా తీసుకున్నారు. వన్స్ దేర్ ఈజ్ ఏ కింగ్ అన్నాడు, ఈజ్ కాదు వాజ్. ఎందుకని? వన్స్ అంటే ఒకప్పుడు పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది అక్కడే దాంట్లోనే. కాబట్టి ఈజ్ కాదు, పాస్ట్ టెన్స్ లో వాజ్ ఉండాలి. హూ నేమ్ కాదు, హూజ్ నేమ్. నేమ్ అనేది నౌన్ అయినప్పుడు హూజ్ నేమ్. ఆన్ వార్, ఆన్ వార్ కాదు, ఎట్ వార్. ఎట్ వార్ అంటే ఇది ఒక ఫ్రేజ్. బోత్ ద కంట్రీస్ ఆర్ ఎట్ వార్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఎట్ వార్ అని చెప్పాలి, ఆన్ వార్ అనకూడదు. బ్రూస్ వాజ్ డ్రోవ్ అని ఉంది, బ్రూస్ వాజ్ డ్రివెన్. డ్రివెన్ ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. వాజ్, ఈజ్, వాజ్ తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం ఉంటుంది. ఐ థ్యాంక్ everyone who has taken active participation in the meeting, and I must be very grateful to DVR sir for giving me the great opportunity, and I thank Venu Gopal sir also for hosting the session, and all the participants should be grateful to the Olive Mithai Mission chairman particularly for organizing the programs like this. Thank you one and all. వెంకటేశ్వర్లు గారు, మేమందరం మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రేపు ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్నా, ఏ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళాలన్నా ఈ ఇంగ్లీష్ గ్రామర్ మీద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నేనైతే హృదయపూర్వకంగా ఆనందాన్ని అనుభవించా. ఎందుకంటే అకార్డింగ్ టు మీ అని ఎప్పుడు వాడుతూనే ఉంటాను నేను. అనేది ప్రతిరోజు వాడే మాట. మీరేమంటారు? ఇన్ మై ఒపీనియన్ రాయమంటారు. ఇంగ్లీష్ మీద కమాండ్ ఎంత అవసరమో నాకు ఇవాళ అర్థమైంది. ఎన్ని తప్పులు మాట్లాడుతున్నామో, ఎన్ని తప్పులో మాట్లాడారు, చాలా సిగ్గుగా ఉందన్నమాట. డాక్టర్ చందన్ నరసింహారావు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ చందన్ నరసింహారావు. వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ సార్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఇట్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ స్టాఫ్ ఆల్సో, టీచర్స్ ఆల్సో. పద్మ జల్లేపల్లి గారు ఉన్నారు, ఆవిడ కూడా ఇంగ్లీష్ టీచరు. ఆవిడ్ని తమ అభిప్రాయాన్ని తెలియపరచమని అడుగుతున్నాను. సార్ డివిఆర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్ వెంకటేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాం అందరం కూడా. ఎందుకంటే వెంకటేశ్వర గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ వెంకటేశ్వర్లు గారు. మీరు అడగగానే నేను అదే నేమ్ చెప్పాను. ఆయన తిరగలేదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. కాబట్టి ఆయన సజెషన్స్ అనేవి 100% పిల్లలందరికీ, టీచర్స్ కి అందరికీ ఉపయోగం అండి. నేను ఎప్పుడూ అనుకుంటాను నాలెడ్జ్ అనేది షేర్ చేయాలి. అలాగా ఆయన షేరింగ్ లో మొత్తం ఈ 10th క్లాస్ పిల్లలందరూ ఇన్వాల్వ్ అవుతారండి. రేపొద్దున ఇదే వీడియోని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు
ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవుతారు. మంచి మార్కులు తెచ్చుకోవడానికి సార్ చాలా యూస్ఫుల్ టిప్స్ కొత్తవి యాడ్ చేశారు చూసారా, అవన్నీ కూడా మాకు కూడా తెలియదు. ఆల్రెడీ నేను రిటైర్డ్ కాబట్టి కొత్త సబ్జెక్ట్స్ ఏవైతే 2-3 గ్రామర్ పాయింట్స్ చెప్పారు ఆయన, ఆ వాటి గురించి మాత్రం వుడ్ యూజ్ చేయడం, నెక్స్ట్ డిక్యూక్యూ ఎస్ఏఎస్ సిఓఎంపి అనే ఒక అబ్రివేషన్ తో చక్కగా ఒక ఆర్డర్ పెట్టడం, ఎడిటింగ్ లో చిన్న మంచి టిప్స్ చెప్పడం. సార్కే అది పరిమితం. నాకైతే అంటే మంచి ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారండి, నేను కాదన్ను, కానీ ఆయన ఉండే సబ్జెక్ట్ ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల నాకు అతని గురించి పూర్తిగా అవగాహన అనేది నాకుంది. అంటే ఎక్కువ రోజులు చేయకపోయినప్పటికీ కొన్నాళ్లే చేశాను, కానీ చాలా ఇంటలెక్చువల్ పర్సన్ ఆయన ఒప్పుకున్నారు అనేసరికి నాకు చాలా సంతోషం వేసిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేశ్వర్లు గారు. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను మాట్లాడండి, గణిత మాట్లాడండి, అవధాని సూర్యనారాయణ మూర్తి. చాలా నైస్ క్లాస్ సార్, బాగుంది, చక్కటి ఉపయోగం. ఇది మేడం చెప్పినట్టు స్టూడెంట్స్ కాదు టీచర్స్ కూడా కావాలి. ఇట్లాంటి క్లాసులు ఉంటే జనరల్ ఇంగ్లీష్ కూడా, వొకాబులరీ ప్లస్ జనరల్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా బాగా డెవలప్ అవుతుంది. వెంకటేశ్వర్ల గారికి ఒకసారి అభినందనలు. వెంకటేశ్వరరావు గారికి కూడా చాలా ప్రత్యేక అభినందనలు. ఇలాంటి క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్టు చాలా సంతోషం, చాలా బాగుందండి. చాలా బాగుంది సార్. మీరు అన్నట్టుగానే నెక్స్ట్ ఒక క్లాస్ కాదు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కి కొన్ని క్లాసులు పెట్టి చాట్ బాక్స్ లో రాశారు, ఇంకొక 4 వారాలు ఉండాలండి అని రాస్తున్నారు. వాళ్ళకి పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి 20 మార్కులకి చెప్పిన తర్వాత మన కోసం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కొన్ని క్లాసులు చెప్పిస్తే సార్తో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. అమ్మో మాస్టర్, ఇవాళ ఈ కొత్త మోడల్ పేపర్ పోతరాజు చాలా భయమేస్తోంది. చాలా స్టూడెంట్స్ కి టీచర్స్ చాలా వర్క్ చేస్తే గానీ ఇది వచ్చేట్లేదు నాన్న ఈ కొత్త పేపర్. అమ్మో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. క్లాస్ సార్తో ముందే నేను పరిచయం చేసుకున్నాను, అందుకేను చాలా బాగుంది. సార్ది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పారు, సందీప్ ఇంగ్లీష్ వరల్డ్. SUN SAN అది కూడా SUN. అమ్మ చూసారా, అసలు అది చెప్పకపోతే ఎట్టాగండి. SUN. SUN అమ్మయ్య, సందీప్ ఇంగ్లీష్ వరల్డ్. కరెక్ట్ సార్, కరెక్ట్. అమ్మయ్య, అసలు జనరల్ గా సందీప్ అంటే SAN ఉంటుంది కదా. నేను SUN సన్ కోసం పెట్టాను సార్. ఓ ఐసి అదా. DEP డీప్ అంటేనేమో సముద్రం, సన్ అంటే సన్ రైజ్ అంతా నాలెడ్జ్ ఇస్తాము, డీప్ అంటే డీప్ నాలెడ్జ్ ఇస్తామని. సో ఇప్పుడు దొర్రాజు గారిని వందన సమర్పణ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. అదే తెలుసండి. అయ్యో, వెంకటేశ్వర గారికి చాలా థ్యాంక్స్ అండి. వెంకటేశ్వర్లు గారు, అంటే మీరు చెప్తున్నంతసేపు మేము నిజంగా చెప్పాలంటే సిగ్గుతో చితికిపోయామని చెప్పాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాం అనేది మా అందరికి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అంటే మేము చదువుకున్న రోజుల్లో మంచి మాస్టర్లు ఉండేవాళ్ళు, కానీ మేము సరైన ఫోకస్ పెట్టకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ పెట్టడంలో మాకు సరిగ్గా రాలేదు. కానీ మేము మా గురువులను అనుకోవడానికి వీళ్ళు ఏం లేదు, బ్రహ్మాండమైన గురువులు ఉండేవాళ్ళు. కాకపోతే ఆ కాలంలో మేము ఆ ఫోకస్ పెట్టలేకపోయాం. బట్ ఈ రోజున మీ చెబుతున్న పాఠాలు వింటుంటే డెఫినెట్గా ఈ రోజుకైనా సరే మళ్ళీ మొదలుపెట్టి ఇంగ్లీషు కొద్దిగా మంచిగా నేర్చుకోవాలనేటటువంటి కోరిక పుట్టింది. ఈ తరం వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులండి. మీలాంటి మాస్టర్లు దొరకడం, మీలాగా ఒక మంచి కార్యక్రమాన్ని చెప్పడం, అంటే ఇవన్నీ ఈ రోజున యూట్యూబ్ లో దొరకడం, మంచి లెక్చరర్స్ ఎవరో దొరకడం, మంచి టీచర్స్ ఎవరో దొరకడం, ఇదంతా కూడా గొప్ప అదృష్టం అండి. ఈ రోజున మీ ప్రోగ్రామ్ విన్నంతసేపు నాకు చాలా సంతోషం అండి. అండ్ ఇప్పుడు జనరేషన్ మీద మాకు జెలస్ గా ఉంది. ఎందుకంటే మాకు ఇంత యాక్సెస్ లేదు, అంటే టెక్నాలజీ కానీ ఇంత యాక్సెస్ కానీ ఏమీ లేదు. పాఠం క్లాస్లో ఉన్నప్పుడే చదువుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఈ రోజున వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇవన్నీ కూడా యూట్యూబ్లో నిక్షిప్తమై భావితరాలకి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకే కాదు అందరికీ ఉపయోగపడే విధంగా యూట్యూబ్లో ప్రతి వారం తీసుకొస్తున్నాం. సో మీరు ఇచ్చిన ఈ విజ్ఞాన కని ఎన్నో వేలాది మంది విద్యార్థులకి ఒక ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. ఇటువంటి అవకాశం మాకు కల్పించినందుకు ఆలిమిటా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మా డివిఆర్ సార్కి మరియు వేణు గారికి మరియు టీమ్ ఆఫ్ ఆలివ్కి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్ గారు, భగవంతుడు మీకు అష్టైశ్వర్యాల్ని ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. వచ్చే ఆదివారం రాజేశ్వరరావు గారు అనే మాస్టారు సోషల్ స్టడీస్ని ఏ రకంగా ఇష్టంగా చదవాలి, ఎందుకంటే స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది ఎంత అవసరమో మీకు తెలియదు, అది జీవితానికి అవసరం. అందుమూలన వచ్చే ఆదివారం స్టూడెంట్స్ అందరూ పాల్గొంటారని ఆశిస్తూ మరొక్క తడవ తుళ్ళూరి వెంకటేశ్వర్లు గారికి ఆరోగ్యము ఆనందము భగవంతుడు కలగచేయాలని మనసారా ప్రార్థిస్తూ వచ్చే నెలలో చివరి వారంలో మళ్ళీ మిగిలిన భాగాన్ని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం చెప్పమని ఈ ఆదివారం కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామండి. నమస్కారం అండి.